హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ సరణ్. టుడే రెసిపీ ఏంటి తెలుసా? కరివేపాకు కారపొడి చేసుకున్నాము. ముందుగా ఈ కరివేపాకుని మొత్తం ఒలిచేసుకొని క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్నాం. స్టాప్. ఇలా మొత్తము ఒలిచేసుకున్నాక దీన్ని మనం శుభ్రం చేసుకొని కడిగి ఆరబెడదాం ఒక క్లాత్ మీద. ఇలా ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకుందాం మంచిగా. ఆన్ చేసామా? ఇందాక కడిగి ఆరబెట్టుకుందాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకుందాం, స్టవ్ ఆన్ చేద్దాం. నెక్స్ట్ నేను ఇప్పుడు ఇక్కడ చూపించు, దీంట్లో ధనియాలు, మిరియాలు అండ్ జీలకర్ర అన్నీ కలిపాను దీంట్లో. ఇది మినప్పప్పు, శనగపప్పు, చింతపండు, పుట్నాల పప్పు అంటే వేయించిన శనగపప్పు ఇది, అండ్ ఎండుమిర్చి, సాల్ట్, వెల్లుల్లిపాయ నెక్స్ట్ తీసుకుందాం. ముందుగా మనము ధనియాలు వేయించుకుందాం. ఇలా వేయించుకోవాలండి సన్న మంట మీద. ఇవి దోరగా వేగినాక ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకుందామండి. ఇలా బౌల్లోకి తీసుకున్నాక నెక్స్ట్ దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. అలా ఓపకు ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కినాక పచ్చిమిరపకాయ వేసుకుందాం. ఇది కూడా సన్న మంట మీద మంచిగా రంగు వచ్చేదాకా వేయించుకుందామండి. ఇలా వేగిపోయింది కదండి. ఇలా మంచి రంగులోకి వచ్చినాక నెక్స్ట్ మినప్పప్పు వేసుకుందాం. ఇలా మినప్పప్పు వేసుకున్నాక ఇలా ఒక నిమిషం ఉంచి వేగినాక ఇది కూడా ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇలా పట్టుకో, ఇలా బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. ఇలా ఎండుమిర్చి వేసినాక ఒకసారి కలుపుకుందామండి. దీంట్లో నెక్స్ట్ చింతపండు యాడ్ చేద్దాం. ఇలా చింతపండు వేసినాక ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఒక నిమిషం ఉంచి వేగినాక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇలా ఆరింది కదండి. ఇది ఆరిన దాన్ని దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను. ఇది కూడా వేయించేసుకుందాం మంచిగా. ఇది కూడా డ్రైగా వేయించేసుకుందాము. ఇలా కరివేపాకు కారపొడి అన్నీ చేసుకోండి, మంచిది. హెయిర్ కూడా చక్కగా ఒత్తుగా నల్లగా ఉంటుంది, జుట్టు కూడా రాలదు. చాలా అంటే చాలా బలము కంటికున్న హెయిర్కి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా మంచిగా డ్రై అయ్యేదాకా వేయించుకుందాము. చూసారు కదా, ఇలా మంచి వాసన వస్తుంది డ్రై అయినాక. ఇలా మంచి సువాసన వచ్చినాక మనము దీన్ని స్టవ్ ఆపేసి చల్లారనిద్దాము. నెక్స్ట్ ఈ అన్నీ వేయించాం కదా పప్పులన్నీ, దీంట్లోనే ఒక కప్పు పుట్నాల పప్పు చెప్పాను కదా ఇందాక. నెక్స్ట్ దీంట్లోనే ఒక కప్పు వెల్లుల్లి, నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాము. ఇవన్నీ చల్లారినాయి కదా, ఇవన్నీ కలిపి మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాము. దీంట్లో మనము చింతపండు, వేయించిన చింతపండు, ఎండుమిర్చి తీసుకుందాం. అప్పుడే ఆకు వేయద్దు, ముందు ఎండుమిర్చి నలగాలి కదా మంచిగా. దీంట్లో వెల్లుల్లి యాడ్ చేసుకుందాం.
ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుందాం. నేను ముందైతే 2 స్పూన్స్ వేస్తున్నాను, మీరు తర్వాత ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేద్దాం. పడేటట్టు చూడండి. ఇందాక ఎండుమిర్చి చేసాం కదండి, ఇప్పుడు పప్పులు వేసుకొని రుబ్బుకుందాం. నెక్స్ట్ పుట్నాల పప్పు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ చేద్దాం. దీంట్లో ఇప్పుడు కరివేపాకు, వేయించిన కరివేపాకు యాడ్ చేసుకుందాం. దీన్ని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, రెడీ అయిపోయింది కరివేపాకు కారపొడి. నా ఛానల్లో మునగాకు కారపొడి కూడా ఉంది. ఇప్పుడు దీన్ని నేను ఆరబెట్టేసి మంచిగా డబ్బాలో స్టోర్ చేసుకున్నాము. దీన్ని ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తున్నాను మీకు. ఏం చూపిస్తారా? ఇలా మంచిగా మీరు గ్రైండ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. సాల్ట్ మీరు చింతపండు వేస్తారు కాబట్టి చూసుకొని వేసుకోండి. నేను ఫస్ట్ 2 స్పూన్స్ వేసాను, తర్వాత సాలేదని 1 స్పూన్ ఎక్స్ట్రా వేసాను. చాలా అంటే చాలా బాగుంది ఈ కరివేపాకు కారపొడి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోని కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.